సోషల్ మీడియా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్లు ఓదరగొడుతోంది. ఉత్తరాంధ్రలో ఇదే జరిగింది. జిల్లాల పునర్విభజన జరగబోతోందని ప్రచారం చేసింది. ప్రస్తుతం ఉన్న జిల్లాల రూపురేఖలు మారబోతున్నాయని ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేసింది. కానీ అలాంటిదేమీ లేదని తేలడంతో గందరగోళానికి తెరపడింది. ఉత్తరాంధ్ర జిల్లాల విభజన వదంతుల్ని వ్యాప్తి చేసిన సోషల్ మీడియాపై ఇన్సైడ్ స్టోరీ. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా తయారైంది సోషల్ మీడియా పరిస్థితి. సమాజంలో సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిపోయింది. ఈ మీడియా ప్రజలకు సరైన సమాచారం ఇస్తే పర్వాలేదు, కానీ కన్ఫర్మేషన్ లేని ఇన్ఫర్మేషన్తో జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. విజయనగరం జిల్లాలో ఇదే జరిగింది. జిల్లాల పునర్విభజనలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మరోసారి మారబోతున్నాయని ముందుగా సోషల్ మీడియా ఊదరగొట్టింది. కానీ దీనికి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. విజయనగరం జిల్లా చుట్టూ తిరిగిన పునర్విభజన తలనొప్పిని తాము తలకెత్తుకోవటం లేదని కూటమి స్పష్టం చేసింది. మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించే గంట ముందు వరకు ఉత్తరాంధ్ర జిల్లాలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయని ఓ వర్గం రెచ్చిపోయి కథనాలు వండి వార్చింది. అయితే ఈ విషయమై కూటమి నేతలు కూడా ఒక దశలో ఇది నిజమేనా అని తమ పార్టీ అగ్రనేతలను అడిగి స్పష్టత తీసుకోవాల్సి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల విభజన అస్తవ్యస్తంగా జరిగిందన్న విమర్శలు వచ్చాయి. వాటిని సరిచేసేందుకు కొన్ని జిల్లాలను పునర్విభజించాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ప్రజా అభిప్రాయానికి అవకాశమిచ్చింది. దీంతో సామాజిక మాధ్యమాల నిర్వాహకుల్లో కొందరికి చేతినిండా పని దొరికింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. కానీ ఒక్కో జిల్లాను 2గా విభజించే అవకాశం ఉందని ఊదరగొట్టి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని కూటమి నేతలు గ్రహించారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాల పునర్విభజన మాట పదే పదే ప్రస్తావనకు వచ్చింది. ఇది జరిగితే మంచిదనుకున్న వారు ఒకరిద్దరు ఉంటే ఈ కొత్త తలనొప్పి ఎందుకని తలలు పట్టుకున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని పరిగణలోకి తీసుకొని రాజాంను విజయనగరంలో కలిపారు. ఈ ప్రాతిపదికన విజయనగరంలో కలవాల్సిన ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచారు. ఈ 2 మార్పులపై జగన్ హయాంలో గాని ఇప్పుడు కూటమి పాలనలో గాని ప్రజల నుంచి అభ్యంతరం వ్యక్తం కాలేదు. కానీ రాజాంని శ్రీకాకుళంలో కలిపేస్తున్నారని, శ్రీకాకుళం జిల్లాని విభజించి పలాస కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయబోతున్నారని ఓ వర్గం సోషల్ మీడియాలో విభజన రేఖలను గీసింది. అయితే ప్రజాప్రతినిధులను కలిసి తమ జిల్లా ఇలా ఉండాలి అని చెప్పిన వారు లేరు. మంచో చెడో ఒకసారి జిల్లాల విభజన జరిగింది, మళ్లీ పునర్విభజన జరపాలని తామైతే కోరుకోవడం లేదన్న మాటే ఎక్కువగా వినిపించింది. రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలంలోని కొన్ని గ్రామాలను శ్రీకాకుళం జిల్లాలో కలిపితే బాగుంటుందని నలుగురు కలిసినప్పుడు అనుకున్నారు గాని తమ నేతల దృష్టికి తీసుకువెళ్లిన సందర్భాలు లేవు. ఇక విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం విశాఖ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంది. దీంతో తమను విశాఖ జిల్లాలో విలీనం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే లలిత కుమారి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. కానీ ఇది సాధ్యం కాదనే సంకేతాలు వచ్చాయి. విశాఖ జిల్లాలో ఉన్న భీమిలి, పద్మనాభం ప్రాంతాలను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకుంటే జిల్లా అంతా నగరపాలక సంస్థ పరిధిలో ఉంటుందని భావించారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధికి నిధులు తెచ్చుకోవచ్చని అక్కడ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దశలో శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖ పార్లమెంట్ పరిధి వరకే పరిమితం చేయాలి గాని విశాఖ జిల్లాలో విలీనం చేసేందుకు అక్కడ నేతలు అంత సుముఖంగా లేరనే వాదనలు ఉన్నాయి. శృంగవరపుకోటను విశాఖలో, రాజాంను శ్రీకాకుళం జిల్లాలో కలిపితే విజయనగరం జీవం లేని జిల్లాగానే మిగిలిపోతుందని భావించారు. తమకు లేని ఆలోచనలు ఎవరు రేకెత్తిస్తున్నారని కూటమి నేతలు కన్నెర్రజేశారు. అందుకే పునర్విభజన కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఉత్తరాంధ్ర వైపు కన్నెత్తి చూడలేదు. కొత్త తలనొప్పుల జోలికి పోలేదనే వాదన వినిపిస్తోంది. సోషల్ మీడియా సైకో వ్యవహారం మొరటోడికి మొగలి పువ్వు ఇచ్చిన చందంగా మారిందన్న కామెంట్స్ వస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎలాంటి మార్పులు ఉండవని కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో సైలెంట్ అయిన సోషల్ మీడియా సైకోలు ప్రజల మధ్య గందరగోళం సృష్టించేందుకు మరే అంశాన్ని పట్టుకుంటారో చూడాలి.